అత్యాచారాలు, దాడులు, వేధింపులు చూస్తుంటే మహిళలకు స్వేచ్ఛ కరువైందని ఎమ్మెల్సీ టీ కల్పలత తెలిపారు. వచ్చే కాలానికి మహిళలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదన్నారు. పోలీస్ స్టేషన్స్లో మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని వెల్లడించారు. దిశ యాప్ను శక్తి యాప్గా తీసుకొచ్చారని, మరి దిశ యాప్ లాగే శక్తి యాప్ కూడా పనిచేస్తుందా అని ప్రశ్నించారు. ఈ మహిళల మీద చేస్తున్న అత్యాచారాలు, దాడులు, లైంగిక వేధింపులు చూస్తుంటే అధ్యక్ష, మహిళలకు స్వేచ్ఛ కరువు అవుతుందా, రక్షణ కరువు అవుతుందని ఆలోచించే పరిస్థితి అధ్యక్ష. అయితే అధ్యక్ష, వచ్చే కాలానికి కానీ స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి కూడా లేదు అధ్యక్ష మహిళలు. అయితే ఎక్కడ చూసినా అధ్యక్ష, ఇక్కడ అక్కడని కాదు, బస్ స్టాండ్లలో కానీ, స్కూల్స్లో కానీ, హాస్టల్స్లో కానీ, అలాగే హాస్పిటల్స్ అధ్యక్ష, చివరికి పోలీస్ స్టేషన్లలో కూడా లైంగిక వేధింపులు జరగడం అధ్యక్ష చాలా దారుణంగా ఉంది. మహిళలను రక్షించే బాధ్యత ప్రభుత్వం మీద ఎక్కువగా ఉంటుంది, అందరి బాధ్యత అని కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. దిశ యాప్ను శక్తి యాప్గా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. దిశ యాప్ లాగే శక్తి యాప్ కూడా పనిచేస్తుందా?